శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, నిన్నటి రోజున సవాళ్లు విసిరి తోక ముడిచిన మంత్రులతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబాసు పాలైంది. ఒకవైపు అప్పులు ఆస్తుల మీద, మరోవైపు ఏదైతే గురుకులాల్లో టెండర్ల విషయంలో జరిగిన అవినీతి మీద మరి ఇక్కడ దాని మీద చర్చకు సిద్ధమని మంత్రులు ఏదైతే ప్రకటనలు చేసిరో, సవాళ్లు విసిరిరో దాన్ని బీఆర్ఎస్ స్వీకరించింది. మరి తెలంగాణ భవన్కి వేస్తా అని చెప్పి జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వద్ద ఉంటామని చెప్పి ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, అదేవిధంగా గురుకులాలకు సంబంధించిన మరి ఏదైతే ఎస్సీ సంక్షేమ మంత్రి, ఈ ముగ్గురు కూడా మేము గన్ పార్క్ దగ్గర వేచి ఉంటామని చెప్పింది. ఒకవైపు జూపల్లి కృష్ణారావు మరి ఇక్కడ తెలంగాణ భవన్ కు వస్తా అంటే కేటీఆర్ అక్కడ వేచి చూస్తే అక్కడికి రాకపోగా ఆయన గాంధీ భవన్ కు పలాయనం చిత్తగించిండు. ఆ తర్వాత గన్ పార్క్ వద్దకు వెళ్ళిండు. వీళ్ళు గన్ పార్క్ వద్ద కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులతోటి అరెస్ట్ చేయించిన పరిస్థితి. దాంతో ఖచ్చితంగా ఈ సవాలు విసురుడు ఎందుకు, తోక ముడుచుడు ఎందుకు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మరి ఆయన తాబేదార్ పత్రికలో పేర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిన్నటి విషయంలో పూర్తిగా సర్కారు అబాసు పాలైందని చెప్పి చెప్పక తప్పదు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో దర్గా సర్కార్ తొడగొట్టిన బీఆర్ఎస్, తోకముడిచిన కాంగ్రెస్. మొదట తెలంగాణ భవన్ కు వస్తానని జూపల్లి బీరాలు, ఉదయం నుంచి ఎదురు చూసిన కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ లో ప్రత్యేక కుర్చీ వేసి వెయిటింగ్. తూచ్ అక్కడికి రానని గాంధీ భవన్ కు జూపల్లి. గురుకులాల్లో టెండర్ల అవినీతి నిరూపించేందుకు గన్ పార్క్ రావాలని బీఆర్ఎస్ కు మంత్రుల సవాల్. మాటలకు కట్టుబడకుండా నాలుక మడత, వాళ్ళు రమ్మన్న చోటుకు వస్తామన్నా కూడా అరెస్టులు చేసిన పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే చర్చలకు సవాల్ విసిరి మంత్రుల పలాయనం, అభ్యంతరం తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు ఉద్రిక్తతం. పోలీసుల ఓవర్ యాక్షన్ తో కింద పడిపోయిన హరీష్. ఉద్రిక్త నడుమే మంత్రులకు ఫోన్ చేసిన హరీష్ రావు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్ ఎత్తని మంత్రులు. తాను కేసీఆర్ తోనే మాట్లాడతానని జూపల్లి దాటవేత. కంచన్బాగ్ పిఎస్ కు బీఆర్ఎస్ నేతల తరలింపోట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వంలో ఆస్తులైనా అప్పులైనా అన్నింటికి లెక్కలుంటాయి, దసరాలు ఉంటాయి. వాటిని మార్చడం ఎవరితరం కాదు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులెన్నో పార్లమెంట్ లోనే కేంద్రం వెల్లడించింది. మైక్ ఉంది కదా, నోరుంది కదా అని నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేస్తే చెల్లెదు. ఎన్ని మాటలు, ఎంత రొచ్చు, 8 లక్షల కోట్ల అప్పట. ఫోన్లు వింటున్నారట, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారట. ఎవరన్నారు, ఎక్కడ, ఏ సందర్భంలో అన్నారు, ఏ మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారో చెప్పగలరా? ప్రజలేమన్నా పిచ్చి వల్ల ఏది చెప్తే అది నమ్మడానికి ఎవరి మాట శిలాశాసనమో వారికి తెలుసు అని చెప్పి మరి చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు బీరాలు వలికిండ్రు. ఒకటి జూపల్లి కృష్ణారావు ఏదైతే రేవంత్ రెడ్డి పదే 8 లక్షల కోట్ల అప్పు అనేది ఏదైతే చెప్తా ఉన్నారో, పార్లమెంటు సాక్షిగా మరి ఇక్కడ 3 లక్షల పైచిలకు అప్పు మాత్రమే ఉన్నది అని చెప్పి ఏదైతే చెప్పిండో, దానిలో పాతదే 69,000 కోట్ల అప్పు ఉన్నది. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పదే అబద్ధాలను వల్లివేస్తా ఉన్నాడు. ఆస్తుల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ చర్చకు మేము సిద్ధం. ఏదైతే రేవంత్ రెడ్డి సవాల్ విసురుతా ఉన్నాడో, మేము అసెంబ్లీ వేదికగానైనా, లేదంటే ప్రెస్ క్లబ్ లోనైనా, లేదైనా ఇతర వేదిక ఎక్కడైనా ఆస్తుల మీదైనా, అప్పుల మీదైనా, లేదంటే పథకాల మీదనైనా, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాల మీదనైనా, అంశం ఏదైనా మేము సిద్ధమే అని చెప్పి కేటీఆర్ చెప్తే, జూపల్లి కృష్ణారావు ఎక్కడికో అవసరం లేదు, నేనే తెలంగాణ భవన్కి వస్తా, ఆస్తులు అప్పుల మీద మరి మీ దగ్గరనే లెక్కలతో సహా వెల్లడిస్తా అని చెప్తే దానికి స్వాగతం పలికి మరి నిన్నటి రోజున ఇక్కడ చూసుకున్నట్టయితే కుర్చీ వేసి ఆయనకు శాలువా పట్టుకొని సిద్ధంగా కూర్చొని ఉన్నాడు ఇక్కడ కేటీఆర్. రమ్మను జూపల్లి, మరి తేల్చుకుందాం అప్పులేంటో, ఆస్తులేన్నో, మరి మా ప్రభుత్వం ఏం చేసిందో, ఇప్పుడున్న మీ 3 ఏళ్లలో మీ ప్రభుత్వం ఏం చేసిందో, మీరెంత తప్పు చేసిరో కుల్లా మాట్లాడుకుందామని వేచి చూస్తే మరి దానికి ఏదో సవాలు విసిరిండు కానీ జూపల్లి కృష్ణారావు ఆయనకు సరిపడా మెటీరియల్ అయితే లేదు ఆయన దగ్గర. దాంతో తోక ముడిచి మరి ఇక్కడ ఏదైతే గాంధీ భవన్కి వెళ్ళిపోయి అక్కడ లేదు నేను మీతో చర్చించా, కేసీఆర్ తోటే అయితే చర్చిస్తా అని చెప్పి మళ్ళా ఏదైతే వెన్ను చూపి పారిపోయిన పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే గన్ పార్క్ దగ్గర గురుకుల టెండర్ల మీద మరి ఇక్కడ చర్చకు సిద్ధం అని చెప్పి మంత్రులు ఏదైతే సవాల్ విసిరిందో దానికి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఒక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే అసలు సరిపోదనడంతో కేటీఆర్, హరీష్ రావు మేము సైతం వస్తామని చెప్పి గన్ పార్క్ బయలుదేరితే మధ్యలోనే పోలీసులతోటి అరెస్ట్ చేయించిన పరిస్థితి. అంటే గురుకులాల టెండర్లకు సంబంధించి కానీ, ఆస్తుల మీద కానీ, అప్పుల మీద కానీ మరి సవాళ్లు విసిరిన ప్రభుత్వం అక్కడ మాట మీద నిలబడి మరి ఏదైతే ప్రతిపక్షాలది తప్ప, లేదంటే అధికార పక్షం చేస్తున్నది ఏంటిది, అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు
ఏదైతే దానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టి ప్రతిపక్షాల నోరు మూయించాల్సింది పోయి పోలీసులతోటి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి నిన్నటి రోజున మరి నెలకొన్నది. కాంగ్రెస్ మంత్రులు బీరాలు వాళ్ళకి జబ్బలు దరుచుకొని కత్తులు తిప్పి అనక తోక ముడిచిండు, చొక్కా మడిచి సవాలు విసిరి చివరికి పలాయనం చిత్తగించారు. తలబిరుసు మాటలు మాట్లాడి ఆఖరికి తలదించుకున్నారు. దొంగతనం దొరికిపోయి నోట మాటలు రాక నిశ్చేష్లైనరు. ఏం చెప్పినా తక్కువేగా. ఇక్కడ చూసుకుంటే పొన్నం ప్రభాకరు, మరి అదేవిధంగా అజరుద్దీన్, అదేవిధంగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్లు ఇక్కడ కూర్చొని ఇక మేము ఉన్నాం ఈడ గన్ పార్క్ దగ్గర అంటారు. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అంటారు. అంటే పోలీసులకు ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఉన్నదా? మేము ఇక్కడ నిలబడతాం, మరి మీరు అక్కడ వాళ్ళని ఇక్కడికి రాకుండా చూడండి, మేము వచ్చినామని చెప్పి జబ్బలు దరుచుకుంటామంటే యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నది. మరి ఇక్కడ చర్చకు సవాలు విసురుడు ఎందుకు, వాళ్ళని రాకుండా అడ్డుకున్నాడు ఎందుకు, ఇంత లేఖితనం ఎందుకు మీ ప్రభుత్వానికి అని చెప్పి మరి తెలంగాణ ప్రజానీకం ఎక్కడికక్కడ మరి ఇక్కడ నిలదీస్తున్న పరిస్థితి. పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం అంట. పొన్నవన్న అంటా ఉన్నాడు, మాకు హరీష్ రావు ఫోన్ చేసిరు, మేమే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అప్పటికే మేము గన్ పార్క్ నుంచి వెళ్ళిపోయినాం, అధికారిక కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఫోన్ ఎత్తలేదు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం, మరి ఎవరికి సంబంధం? పోలీసు వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో లేరా? వాళ్ళను పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి మరి సగౌరవంగా తీసుకురారని చెప్పి మీరు అక్కడ ఒక చర్చా వేదికకు మరి అటువైపు కొన్ని కుర్చీలు ఇటువైపు కొన్ని కుర్చీలు వేసి పోలీసు బందోబస్తు నడమా అయినా సరే ఎందుకు చర్చకు మీరు కూర్చోలేదు? ఎందుకు హరీష్ రావును అడ్డుకున్నారు, ఎందుకు కేటీఆర్ని అడ్డుకున్నారు అని అంటే మీ దగ్గర సబ్జెక్టు లేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 2000 కోట్ల స్కామ్ జరిగిందంటే మేము 600 కోట్లకే టెండర్లు ఇచ్చినాం, 2000 కోట్ల స్కామ్ జరుగుతుంది అంటా ఉన్నారు. ఆధారాలే మరి మీ ముందర ఉంచురు కదా, మరి ఎందుకు వాళ్ళను రాకుండా అడ్డు పెట్టుకున్నారు? ఇవాళ చూసుకుంటే 80,000 కోట్లు ఖర్చు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్లు తిన్నారని మీరు అంటే తప్పులేదు, కానీ 2,000 కోట్ల టెండర్లకు మరి అవినీతి జరిగిందంటే తప్పొచ్చిందా అని చెప్పి ఇలా ప్రజానీకం మరి మీ వైపు ఏలెత్తి చూపుతున్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. సర్కార్ సెల్ఫ్ గోల్, పోలీసులను అడ్డు పెట్టుకుని తోకముడిచిన కాంగ్రెస్ మంత్రులు, చర్చకు రాకుండా పారిపోయిన జూపల్లి రాజీనామా చేయాలి, దళితుల పొట్ట కొట్టి గుజరాత్ ఢిల్లీ దళారులకు గురుకుల టెండర్లు, విద్యార్థుల నోట్బుక్స్ సామాగ్రి కొనుగోలులో భారీగా కమిషన్లు, మఫత్లాల్ ముద్దు చేనేత వద్దు, ఇదే సీఎం రేవంత్ వైఖరి. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై సర్కార్ కక్ష సాధింపు చర్యలు, వేధింపుల్లో భాగంగానే భద్రత తగ్గింపు, ఆయన భార్య బదిలీ, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోము. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అని చెప్పి మరి ఇక్కడ సర్కార్ సెల్ఫ్ గోల్ అయింది. పోలీసులను అడ్డం పెట్టుకొని తోక ముడిచిండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తా ఉన్నాం. అసెంబ్లీలో మాట్లాడడం చేతగాక ఎక్కడికక్కడ మైకులు కట్ చేస్తూ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మరి చుట్టూ మంత్రులు ఎగబడతా ఉన్న పరిస్థితిని ఆ యావత్ తెలంగాణ గమనిస్తూనే ఉన్నది. ఇవాళ ప్రజాక్షేత్రంలో చర్చకని చెప్పి ఈ రకంగా చేతులెత్తిన పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏదైతే ఎస్పీగా చేసిండో ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు అదేవిధంగా భద్రత ఉంటే ఆ భద్రతను పూర్తిగా తొలగించి బుల్లెట్ ప్రూఫ్ కారు వాపస్ తీసుకొని ఆయనను ఖచ్చితంగా ఆయన ప్రాణాలకు మరి ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని తీసుకొస్తానని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పదే ఆరోపణలు చేస్తా ఉంటే ఆయన భార్య ఏదైతే మరి మార్కెటింగ్ శాఖకు సెక్రటరీగా ఉన్నదో మరి అక్కడి నుంచి ఏమైనా అప్రధాన్యత శాఖకు పంపిరట. అంటే రాజకీయాలలో మరి ఇక్కడ వీళ్ళు ఏ విధంగా జోక్యం చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ భార్యలను ఏ విధంగా వేధిస్తున్నారు దానికి మరి ఇది ఏదైతే నిదర్శనంగా నిలుస్తుంది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో మరి ఇక్కడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ భార్య అయినటువంటి శైలజ రామయ్యరు మరి ఐఏఎస్ గా ఉన్నది. ఆమెకు ఎప్పుడు కూడా అప్రధాన్య శాఖ అయ్యలేదు, ఆమెను ఎప్పుడు కూడా పొలిటికల్ ప్రెషర్స్ చేయలేదు. ఏదైతే పొలిటికల్ గా మరి ఇక్కడ ఏదైతే అపోనెంట్ గా ఉన్నది శ్రీధర్ బాబు మాత్రమే ఆయన భార్యను మరొక ఏదైతే మరి ఇంటెలెక్చువల్ గానే చూసిరు, అదేవిధంగా అధికారినిగానే చూసిరు, కానీ శ్రీధర్ బాబు భార్య అని చెప్పి ఆమె మీద కక్ష సాధింపు చర్యలకు చేపట్టలేదు. ఇలా ప్రవీణ్ కుమార్ భార్య ఇంకో సంవత్సరంలో మరి ఏదైతే రిటైర్డ్ అవుతుందనగా ఆమెను అప్రధాన్య శాఖకు పంపించి ఇలా కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నది. మరి ఇదే రేపటి రోజున పునరావృతం కాదా? ఇదే అధికారులకు లేదంటే ఇదే అధికారులు ఎవరైతే మంత్రులకో లేదంటే ఇప్పటి మంత్రులకో అప్పటి కాంగ్రెస్ నాయకులకో సంబంధాలు ఉంటే వాళ్ళందరి మీద కక్ష సాధింపులు చేయడమేనా? ఇదేనా మరి ఏదైతే ప్రజాస్వామ్యయుతమైనటువంటి వీళ్ళ పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జీవో 17 కమిషన్ల కోసమే రాత్రి తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ దోపిడీకి ఊతమిచ్చి ఆ జీవోను రద్దు చేయాలి. సింగిల్ విండో టెండర్లలో భారీ కుంభకోణం, భద్రత తగ్గించినా నా భార్యను ఇబ్బందులు పెట్టిన రేవంత్ సర్కార్ పై పోరు ఆపబోను. మేము చర్చలకు వెళ్తుంటే భయపడే అరెస్టులు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు. ఆర్ఎస్పీ భార్యకు అప్రధాన్య పోస్టు, మరో 26 మందికి భద్రత కుదింపట. ప్రవీణ్ కు భద్రత కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ కోర్టుకు పోయి భద్రత తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో.
ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నది. గతంలో చూసుకుంటే మాజీ ఎమ్మెల్యేలకు కూడా బీఆర్ఎస్ గన్మేన్లను ఇస్తే వీళ్ళు రాగానే మాజీ ఎమ్మెల్యేలకు ఉన్న గన్మేన్లు అందరినీ కూడా తొలగించేసిండ్రు. ఇప్పుడు ఏదైతే ఐపీఎస్ మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయనకు నక్సలైట్లతోటి థ్రెట్ ఉండేది, ఆయన ఎస్పీగా చేసిన సమయంలో మరి పోలీసింగ్ కఠినంగా ఉన్న సమయంలో ఆయనకు అనేక మంది శత్రువులు ఉన్నారు, ఆయనకు భద్రత కల్పించాలని చెప్పి అప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ఇస్తే ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిండు, భద్రత ఇచ్చిండు. ఇప్పుడు అవన్నింటినీ తొలగించడంతో ఆయన హైకోర్టుకు పోయి భద్రత తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆయన భార్యను మరి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. అధికారులను కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మా పొట్టగొట్టి పరిశ్రమలు పెడతారా, ఇప్పటికే ఒకసారి భూములు ఇచ్చినా మళ్ళోసారి భూములు ఎట్లు ఇవ్వాలి, మేము సాగు చేసుకొని బతకద్దా, బలవంతంగా గుంజుకుంటే ఊరుకోం, ఎకరాకు 40 లక్షల పరిహారం ఇవ్వాల్సిందే సర్కార్ తీరుపై నిర్వాసితుల ఆగ్రహం. తనఖా భూముల్లో అనకొండల కథనంపై ఆదిలాబాద్ జిల్లాలో కలకలం. ఏదైతే 6,000 ఎకరాలను సేకరిస్తా అని చెప్పి మరి ఇక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన మరి సుమారు 1000 ఎకరాలు మరి అందులో 1000 నుంచి 1200 ఎకరాలను అందులో గవర్నమెంట్కి అప్పచెప్పి డబ్బులు మరి ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం జరుగుతా ఉన్నదో అందులో నిజమైన నిర్వాసితులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకెన్నిసార్లు ఇవ్వాలి మా భూములు అని చెప్పి పోరుబాట పడతా ఉన్నారు. ఇక ప్రాణం పోయినా భూములు వదులుకోము, మా ప్రాణాలు పోయినా ఇక్కడ నుంచి కదలం, మా భూముల్ని ఎప్పటికీ వదులుకోము. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలోని రైతు కుటుంబం అధికారుల చర్యలను తీవ్ర స్థాయిలో ప్రతిఘటించింది. ఫార్మాసిటీ కోసమే సేకరించిన భూమిలో రైతు వేసిన పత్తి చేనును ధ్వంసం చేసేందుకు టీజీఐఐసి అధికారులు 2వ రోజు బుల్డోజర్లతో వచ్చిండ్రు. బుల్డోజర్ బొక్కెరలో పడుకొని అడ్డుకుంటున్న మహిళను అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులట. మరి ఏదైతే మా ప్రాణం పోయినా కూడా భూములు ఇయ్యం, మీరు ఏదైతే మరి ఎన్నికల ముందు మాకు వాగ్దానం చేసిరో ఫార్మాసిటీని రద్దు చేసి మీ భూములు మీకు తిరిగిస్తామని ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మూసీతో పెట్టుకుంటే మునుగుతాం, ముఖ్యమంత్రి నిర్ణయంపై మంత్రుల అసంతృప్తి. మూసీని గోదావరి జలాలతో నింపడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టును బతికించడమే. బీఆర్ఎస్ నేతల కవింపు ట్రాప్లో పడి పరువు పోగొట్టుకుంటున్నామంటున్న తోటి మంత్రులు. ప్రణాళిక లేకుండా ప్రతిస్పందన లద్దంటున్న సీఎం. మూసీ పనులపై కేబినెట్ లో వాడి వేడి చర్చాట. మరి ఇక్కడ మూసీ అని ఏదైతే సుందరీకరణ చేస్తా అంటా ఉన్నాడు, ఇలా ప్రజలకు, రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు కనీస భరోసా కల్పించకుండా 1,50,000 కోట్లతోటి మూసీని సుందరీకరణ చేస్తే ఖచ్చితంగా అందులోనే మునుగుతామని మంత్రులందరూ అయితే మరి వ్యతిరేకిస్తా ఉన్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి తన స్వప్రయోజనం కోసమే చేస్తానని మంత్రులకు కూడా ఒక అభిప్రాయం ఉన్నది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా కొట్టిందట. దేవాదాయ శాఖకు సంబంధించి యాదాద్రి పాలక వర్గాన్ని వేసింది కానీ ఆమెకు కనీస సమాచారం లేదని ఆమె అలిగిందట. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే చర్చ రచ్చ. అవినీతి అప్పులపై అధికార ప్రతిపక్ష పార్టీల సవాళ్లు. గన్ పార్క్ తెలంగాణ భవన్ వేదికగా వేడికిన రాజకీయం అని చెప్పి దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. మరి కుర్చీ షాల్వా రెడీ చేసినా కూడా జూపల్లి కృష్ణారావు రాలేదు. మంత్రులుగా ఉన్న వాళ్ళు సవాళ్ళు విసరడం ఎందుకు, వాళ్ళు ఇదే ప్రెస్ ద్వారానైనా మరి వాళ్ళకున్న ఆధారాలు బయట పెడితే సరిపోతుంది, అయినా కూడా సవాళ్ళు విసిరిండ్రు. వాళ్ళని రాకుండా పోలీసులతోటి అడ్డుకున్నారు. అబాస్ పాలైంది అనేది మాత్రం వాస్తవం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జీరాంజీపై సుప్రీం కోర్టు గత్యంతరం లేక రాష్ట్రంలో కొత్త ఉపాధి చట్టం అమలుకు పచ్చజెండా. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలను నిన్న జరిగినటువంటి మరి ఏదైతే ఉపాధి హామీకి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీరాంజీని మేము అమలు చేయమని చెప్పి బీరాలు పలికిండ్రు. ఇప్పుడు నిన్నటి రోజున కేంద్ర ఏదైతే కేబినెట్ లో మరి దాన్ని ఆమోదం పొందిందట. ఎందుకంటే ప్రజలకు సంబంధించి ఉపాధి కల్పనలో మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి మరి ఇటు దానికి ఆమోదం తెలుపుతూనే సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మరి కేబినెట్ లో తీర్మానం చేసిరట. ఇక ఆర్ఆర్ ట్యాక్స్ కాస్త ఆర్పీ ట్యాక్స్ అయిందంటాను. మరి ఇక్కడ కర్ణాటక తరాలో ఇక్కడ కూడా సీఎం ను మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఏదైతే రాహుల్ గాంధీ ఖర్గేలు మార్చాలని చూస్తూ ఉంటే ఇవాళ ప్రియాంక గాంధీ అండగా నిలిచింది. రేవంత్ ప్రియాంక ట్యాక్స్ కూడా ఇక్కడ అమలవుతుందని చెప్పి మరి ఇక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక డిఎస్పీ అక్రమాస్తుల విలువ 200 కోట్ల పైనేనట. ఏకకాలంలో 16 ప్రాంతాల్లో తనిఖీ చేసిన ఏసీబీ కర్ణాటకలోని పలు చోట్ల ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, 23 విదేశీ మద్యం సీసాలు, బినామీల ఇళ్లలో సోదాలు, నగదు పట్టివేత అని చెప్పి మరి డిఎస్పీ భీమిరెడ్డి ఇప్పుడు ఏదైతే డీజీపీ కార్యాలయంలో చేస్తా ఉన్నాడట. మరి ఒక డిఎస్పీ 200 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించిండు అని అంటే అధికారులు ఏ మేరకు ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏదైనా కూడా అధికారులు మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కొట్లాడుతూ ఉంటే అధికారులు మాత్రం తమ పని తాము చేసుకపోతా ఉన్నారు ఈ రకంగా. ఇక కంపెనీలు ఓజీ, కాలేజీలు లేజీ. ఏఐ సాంకేతికకు అందిపుచ్చుకోవడంలో కంపెనీలు ముందంజ. అవసరాలకు తగ్గట్టుగా మారని కాలేజీలు. దేశంలోని సాంకేతికత గ్రాడ్యుయేట్లలో పారిశ్రామిక నైపుణ్యం లేదు. కాలేజీలు పాఠాలతో పరిశ్రమలకు ఉద్యోగుల కొరత అని చెప్పి
మరి ఇక్కడ ఏఐ ఏదైతే దూసుకుపోతున్న వేళ కాలేజీలు కూడా ఏఐని అందిపుచ్చుకుంటలేవు. ఆ పాఠాలు చెప్పేదల్లా ఇంకా మూస పద్ధతిలోనే పోతుంది. ఒకవైపు పరిశ్రమలు మాత్రం ఏఐ టెక్నాలజీని వాడుతూ తమ ఉద్యోగులను మరి ఇక్కడ అందుకు అనుగుణంగా తయారు చేసుకుంటా ఉంటే మరి కొత్త ఉద్యోగాల కోసం మరి ఏదైతే మనం కాలేజీలలో ఉన్న వాళ్ళను ఆ ఏఐ సాంకేతికకు అనుగుణంగా పాఠాలు చెప్తలేరు అని చెప్తా ఉన్నారు. చదువులీ గతి నుండే ఏ రకంగా మరి చదువులు సాగుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో చెట్ల కిందనే ఉన్నత పాఠశాల తరగతులు నిర్వహిస్తుందట. సరిపడా తరగతి గదులు లేక 6 నుంచి 10వ తరగతి తరవే విద్యార్థులు డిజిటల్ బోధనకు దూరమైన, నిధులు మంజూరైన స్థలం లేదంటూ భవనాన్ని నిర్మించడం లేదు. ప్రాథమిక పాఠశాలలోని 2 గదుల్లో ఒకటి పాఠశాల కార్యకలాపాలకు, మరొకటి 10వ తరగతి విద్యార్థులకు బోధిస్తా ఉంటే మిగతా పాఠాలన్నీ 6 బయటనే మరి ఇక్కడ పాఠాలు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో మేము మా ప్రభుత్వం ముందున్నదని డొల్ల మాటలు ఎన్ని మాట్లాడుతుందో దీని ద్వారా తేటతెల్లమైన పరిస్థితిని మనం చూడవచ్చు. ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే జీరాంజీ ఆమోదం అంట. ఆమోదం చేయక మీరు చేసే పరిస్థితి ఏమి లేదు అనే విషయాన్ని అయితే గమనించాలి. ఇక సవాల్ చేసుడే కాదు, కట్టుబడాలి. తెలంగాణ బలవంతకు వెళ్తానంటే వెళ్లాల్సింది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు వచ్చేదాకా వేచి ఉండాల్సింది. బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టే అవకాశం వదులుకున్నారు. ప్రతిపక్షం వద్ద అంశాలే లేవు. కొత్త సమస్యలు సృష్టించేందుకు మూసి తొలిదశ పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తాని మంత్రులతో సీఎం అట నిన్నటి రోజున ఏదైతే మరి మంత్రివర్గ సమావేశం జరిగిందో అక్కడ చెప్పినట. అంటే జూపల్లి కృష్ణారావును కూడా నువ్వు తెలంగాణ భవన్కు పోతా అన్నావు, పోవాల్సింది అని, మీరు గన్ పార్క్ దగ్గరికి వాళ్ళని రానియాల్సింది, ఎందుకు అడ్డుకున్నారు అని చెప్పి అంటే పరోక్షంగా మరి మనమే అడ్డుకున్నామని రేవంత్ రెడ్డి అంగీకరించిండు. ఇవి ఏదైతే తన తాబేదారు పత్రికల ద్వారా బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి మంచోడే, ఈ మంత్రులు మాత్రమే చేతగానోళ్ళు అని చెప్పి ఆయన అక్కడ ప్రస్తావించిండు. నిజంగానే బీఆర్ఎస్ కు భవన్ కు కనుక జూబెల్లి పోతే మీ బండారం అంతా బయటపడేది. లేదంటే హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుక గన్ పార్క్ వస్తే మీ టెండర్ల భాగవతం అంతా బట్టబయలేది. మరి దాంతో మరి ఏదైతే సవాలు విసిరినా కూడా తోక ముడవాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడ్డది అంటే దానిలో ఉన్న అంశాలు మరి ప్రజల ముందుకు వచ్చే ఉంటే మరింత పరువు పోతుంది. ఆ పరువు పోయే కంటే ఈ పరువు ఉన్నాయమనే వాళ్ళని అడ్డుకున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నీట్, జేఈ, ఇంటర్ మార్కులకు 50% వెయిటేజ్ ఇస్తారట కొత్తగా. అప్పులు టెండర్లపై హైడ్రామా. గన్ పార్క్ తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ సవాలు ప్రతి సవాళ్లతో వేడి. గురుకుల టెండర్లపై చర్చకు గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు పొన్నం, అడ్డూరి, అజారుద్దీన్ బీఆర్ఎస్ నేతల కోసం ఎదురుచూపు. మంత్రులతో చర్చలకు వెళ్తుండగా హరీష్ అరెస్టు. మంత్రులకు హరీష్ ఫోను లిఫ్ట్ చేయడం. జూబల్లి కోసం టీ భవన్ లో కేటీఆర్ నిరీక్షణ. అప్పుల లెక్కలతో గన్ పార్క్ వద్దకు మంత్రి. మరి గన్ పార్క్ వద్దకు అయితే ఎట్లా రానిత్తలేరు కాబట్టి జూపల్లి కృష్ణారావు ఆయన ఇజ్జత్ కాపాడుకోవడానికి గన్ పార్క్ దగ్గర పోయినట. మరోవైపు గన్ పార్క్ దగ్గర మేము వెయిట్ చేస్తాను అని అక్కడ కూర్చొని పోలీసులతో మాత్రం వాళ్ళని రానియకుండాని మేము ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్తే ఈ జనం పిచ్చోళ్ళు కాదు. ఇవాళ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ ఉన్నది. లేకపోతే ఇవాళ ఆంధ్రజ్యోతిడో లేదంటే ఈనాడోడో దాన్ని పెద్దగా పెట్టేది. మంత్రులు వచ్చిండు, వీళ్ళు మాత్రం బీఆర్ఎస్ తోక ముడిచిందని. కానీ ఎప్పటికప్పుడు టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా కనబడుతూనే ఉన్నది. వాళ్ళు అక్కడ వెయిట్ చేసింది, రావడానికి సిద్ధమైంది. హరీష్ రావు లైవ్ లోనే మంత్రులకు ఫోన్ చేసింది. మంత్రులు కూడా దాన్ని అంగీకరించిండు. మేము ఇక్కడ అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం కాబట్టి మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఈ రకంగా నిన్నటి రోజున పరువు పోగొట్టుకున్నది ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నేతలు పోలీసులకు భద్రత కుదింపట. నక్సలైట్ల పేరుతోటి ఇప్పటి వరకు ఏదైతే ఇచ్చారో అవన్నీ తగ్గించారు అని చెప్తున్నారు. ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తి నుంచి కొనుగోలు. అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో వెలుగులోకి రామాలయ నిర్మాణం కోసం హనుమాన్ గడి మహంత్ నుంచి 23.61 కోట్లతోటి ఎకరా 59 గుంటల భూమి కొన్న ట్రస్టు. ఆ భూమి ప్రభుత్వానికి అంతకు ముందే ప్రకటించిన జిల్లా కలెక్టరేట. మరి ఆలయ ట్రస్ట్ కు సంబంధించిన వాళ్ళు అనేక రకాలైనటువంటి అవకతవకలు పాల్పడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే విధిలేక జీరాంజీ అమలు గత్యంతరమైన పరిస్థితిలో ఆ నిర్ణయం అయినా దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం. విధి లేని పరిస్థితులలో కాదు, ఏదైతే బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఒకటైను ఆయనను మరి ఇక్కడ ఏదైతే అమలు చేస్తా ఉన్నారో, ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిందో మరి ఆమోదం పొందడానికి ముందు దానికి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా నష్టం జరుగుతా ఉన్నది రాష్ట్రానికి అని చెప్పి మరి ఎదురుదాడి ఎందుకు చేస్తలేరు, దీని మీద పోరాటం ఎందుకు చేస్తలేరు, ఎందుకు లొంగిపోయింది అని అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే పరస్పర అవగాహన ఏదైతే ఉన్నదో మరి ఏదైతే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఈయన ఆల్రెడీ ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు, నువ్వు ఇలా రా, నిన్ను అంతకంటే పెద్ద పోస్టులో పెడతా అని. మరి ఈ రకంగా రేవంత్ రెడ్డి ఆల్రెడీ సరెండర్ అయిండు. ఇవాళ కాంగ్రెస్ ఏదైతే ఎప్పుడు చేస్తారో రేవంత్ రెడ్డిని ఎప్పుడైతే మెడలబట్టి దొబ్బుతుందో అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చి ఆయన తెలుగుదేశం కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో మరి ఈ మంత్రులందరూ కూడా
రేవంత్ రెడ్డి పండిన ఉచ్చులో ఆల్రెడీ కొట్టుమిట్టాడుతా ఉన్నారు. కాంగ్రెస్ ను కాపాడుకోవడానికి ఏ మంత్రి కూడా ప్రయత్నం చేయడం లేదు. ఎవరికి వాళ్ళు స్వప్రయోజనాల కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వచ్చేది కాదు, సచ్చేది కాదు. మళ్ళా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో మరి మనం మాత్రం ఈ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా మనం తట్టుకోవడానికి ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలని ప్రతి మంత్రి కూడా మరి ఏదైతే ఆర్థిక లావాదేవీల మీదనే, భూముల మీదనే దృష్టి పెడతా ఉన్నాడు తప్ప ఎవరు కూడా మరి ప్రభుత్వానికి పేరు తీసుకురావడానికి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 420 హామీలను నిలబెట్టుకోవాలని, రాబోయే ఎన్నికల్లో మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా మరి వాళ్ళకి చేసిన పనులని, మనం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నదో దానిలో మరి మెజారిటీ హామీలను నెరవేర్చాలి, కనీసం 6 గ్యారంటీలన్నా అమలు చేయాలనే దిశగా ఎవరు కృషి చేయడం లేదు. ఖచ్చితంగా మరి రాబోయే రోజులలో ఏదైతే నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉంటే చాలు, ఆ ప్రభుత్వంతో నేను సఖ్యతగా ఉండి నా పనులు నేను చేసుకుంటా అనే దానిలోనే ప్రతి మంత్రి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు ఖచ్చితంగా. అందుకే మంత్రులు ఎవరు కూడా మరి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, లేదంటే బయట నుంచి వచ్చి రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తా ఉన్నాడో చిన్న చిన్న వాళ్ళు గలం విప్పుతా ఉన్నారు, కానీ ఏ మంత్రి కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే మరి ఏదైతే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కనుక మనం యుద్ధం ప్రకటిస్తే మన ప్రభుత్వం కూలిపోద్ది, మన పదవి ఇప్పుడే ఊడిపోద్ది, ఇంకా మనకు సంపాదించుకోవడానికి 2 సంవత్సరాలు అవకాశం ఉన్నదని ఎదురు చూస్తా ఉన్నారు. మంత్రులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళకి కాపాడుకునే అంత మరి సత్తా కూడా లేదు. వాళ్ళందరూ కలిసినా కూడా రేవంత్ రెడ్డిని మేము ఏం పీకలేమన్నా మరి వ్యవహారంలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఇలా కాంగ్రెస్ అంగీకరిస్తా ఉన్నది, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని. కాబట్టి ప్రజలే ఇక నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 సంవత్సరాల పాటు తెలంగాణను ఏదైతే అప్పుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ నుంచి కాపాడుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.